భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. ప్రభు, మహారాజు సుగ్రీవుడు భాతృవియోగంతో శోకతప్తుడై ఉన్నాడు. మీరు వారిని శాంతింపచేయండి. అప్పుడే వారు కిష్కింధా రాజ్యభారాన్ని వహించగలరు. అవునా మిత్రమా? ప్రభు, నా సోదరుని సంహరించిన పిమ్మట రాజు కావడానికి నా ఆత్మ అంగీకరించడం లేదు. నేను మహాపాపిని. నాకు రాజ్యార్హత లేదు. సన్యాసం స్వీకరించి వనములకు వెళ్లి పాప ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. మిత్రమా, ఇప్పుడు నీవు చెప్పినది ఇటువంటి సమయములలో సర్వదా సముచితమే. దీనిని బట్టి తెలుస్తున్నది నీ హృదయం సజ్జన పురుష హృదయమని. నీవు అలా అనకపోయి ఉంటే క్రోధ ప్రతీకార జ్వాలలు నీ హృదయంలోని సమస్త కోమల భావములను దహించి వేసినవని మేము అపార్థం చేసుకునేవాళ్లం. పదవి లభించిన వెంటనే నీవు ఎలాంటి అమానుష కృత్యమైనా చేయగలవని మాకు భయం కలిగేది. ఇప్పుడు నీపై పూర్తి నమ్మకం కలిగినది. ఈ ప్రతీకార జ్వాలలు నీ హృదయములో ఎన్నో సంవత్సరములుగా రగులుతున్నవి. అవి నీ సోదరుని మరణముతో శాంతించినవి. మరల నీ హృదయములోని కోమల భావములు నిదుర మేల్కొన్నవి. ఎటులన ధరిత్రిపై వికసించే సుందర పుష్పములు గ్రీష్మ ఋతువు ప్రవేశించి మండుటెండలో మాడిపోతే వర్ష ఋతువు ఆగమనంతో అదే రగులుతున్న భూమి నుండి సుందర సుగంధ పుష్పములకు అంకురార్పణ జరుగుతున్నది. అదేవిధంగా నీ మనసులోని సద్భావనలు బయల్పడుతున్నవి. ఇది హర్షించదగ్గ విషయం. మరొక విషయం వైరాగ్యం. మిత్రమా, ప్రస్తుతము నీవు అనుభవిస్తున్న ఈ అవస్థను శ్మశాన వైరాగ్యమని అంటారు. ఎవరైనా మన ఆత్మీయులు మరణించినట్లయితే ఆ సమయంలో ప్రతి ఒక్కరిలోనూ ఇటువంటి భావనలే ఉత్పన్నమవుతాయి. కానీ అవి స్వల్పకాలం మాత్రమే ఉంటాయి. తరువాత కొద్ది దినాలకు మనుషులు మరలా మాయలో చిక్కుకుంటారు. అందులకే బుద్ధిమంతులు ఈ అల్ప వైరాగ్య కారణంగా తమ కర్తవ్యము నుండి విముఖులు కారు. ఈ సమయాన ఈ విశాల వానర సామ్రాజ్యమును పాలించడం నీ కర్తవ్యం. వీరవరేణ్యుడు వాలి ఈ రాజ్యభారాన్ని నీకు అప్పగించాడు. అందులకే నీ అగ్రజుని ఆజ్ఞగా భావించి ఈ రాజ్యభారాన్ని నువ్వు వహించాలి. ప్రభు, సన్యాసం స్వీకరించాలనుకున్న నన్ను రాజువి కమ్మంటున్నారా? సన్యాసి కంటే ఉత్తమమైన రాజెవరున్నారు? సుగ్రీవ, తెలుసుకో, ఆదర్శవంతుడైన రాజు మానసికంగా సన్యాసే. సింహాసనం పైన, అధికారం పైన వ్యామోహం లేని వాడే ప్రజలకు న్యాయం చేయగలుగుతాడు. ఎవరిలో విలాసాపేక్ష, కోరికలపై ఆసక్తి ఉండవో వారు కూడా ఒక తపస్వి వలె అహోరాత్రాలు ప్రజాసేవా కార్యాలలో మనసును లగ్నం చేస్తారు. సన్యాసుల వలె వీరందరూ నావారు, వీరు పరాయివారు అనే మోహ మమకారాలను త్యాగం చేసి ఈశ్వరుని వలె తన ప్రజలందరినీ ఏకదృష్టితో చూడగలుగుతారు. అందులకే రాజును ఈశ్వరుడని కూడా సంబోధిస్తారు. మిత్రమా, ఇటువంటి వైరాగ్య భావములు నీలో చోటు చేసుకున్నట్లయితే నీవు ఆదర్శవంతుడైన రాజు అవుతావు. కాని అలా కానట్లయితే నీది క్షణిక వైరాగ్యమే అవుతుంది. అందులకే ఈ సమయాన నీ కర్తవ్యాన్ని గుర్తించి రాజ్యాన్ని స్వీకరించు. ఇదే నా ప్రార్థన. మరొక విన్నపం కూడా ఉంది. ఆజ్ఞాపించండి ప్రభు. వాలి తన కుమారుడైన అంగదుని నా ఆశ్రయంలో ఉంచాడు. అందులకే నేను కోరుకునేది నీ రాజ్యాభిషేకముతో పాటు అంగదుని కూడా యువరాజు పదవిలో పట్టాభిషిక్తుణ్ణి చెయ్యాలి. అలాగే చేస్తాను ప్రభు. ఇది అత్యంత శుభప్రదమైన కార్యం ప్రభు. ప్రభు, తమకు అభ్యంతరం లేకపోతే కిష్కింధ సింహాసనంపై తమ స్వహస్తాలతో సుగ్రీవ మహారాజును రాజ్యాభిషిక్తుని గావించండి.
భల్లూకరాజా, నేను వచనబద్ధుడను. ఈ 14 సంవత్సరములు ఏ నగరములోనూ ఏ గ్రామంలోనూ ప్రవేశించను. నాకు మారుగా లక్ష్మణుడు కిష్కింధకు వచ్చి సుగ్రీవునికి రాజ్యాభిషేకం చెయ్యగలడు. హనుమా, ప్రభు, మీరు వెళ్ళి తగిన ఏర్పాట్లు చెయ్యండి. తమ ఆజ్ఞ ప్రభు.